సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. కొత్త గనులు రావాలంటే సింగరేణి సంస్థ ఓపెన్ యాక్షన్లో పాల్గొనాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుతో సింగరేణి సంస్థ నష్టపోతోందన్నారు. కొత్త గనులు రావాలని, ఉత్పత్తి పెంచాలని, కొత్త ఉద్యోగాలు సాధించాలన్నారు. ఒరిస్సాలో సింగరేణి సంస్థ ఓపెన్ యాక్షన్లో పాల్గొని గనులు దక్కించుకుందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం సింగరేణి అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు మంత్రి వివేక్. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల యాక్షన్లో పాల్గొనాలని సూచిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైన్ అలాట్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. తమ తండ్రి కాకా వెంకటస్వామి నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడేవారని గుర్తు చేశారు మంత్రి వివేక్. కాకా వెంకటస్వామి కార్మికుల పక్షపాతిగా వ్యవహరించేవారని అన్నారు. సింగరేణి సంస్థపైనే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 100 కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే సింగరేణి డిఎంఎఫ్టి సిఎస్ఆర్ నిధులతోనే అని చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం B1 గెస్ట్ హౌస్లో ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. పుష్పగుచ్చాలిచ్చి శాలువాతో సత్కరించారు. ఏఐటిసియు రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, ఐఎన్టీయూసీ జాతీయ నేత బాబర్ షా. కార్మికులకు పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాకా వెంకటస్వామిదే అని గుర్తు చేశారు ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. సింగరేణి సంస్థ ఉన్నంత కాలం కాకా పేరును ఎవరూ మర్చిపోరని చెప్పారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని కోరారు. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాలన్నారు. ఆయన కార్మిక నాయకుడు. ఆయన జీవితం మొత్తం కేవలం కార్మికుల కోసమే కొట్లాడడం జరిగింది. ఆయన ఆలోచన కూడా మాతో ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఆయన ఆలోచన ఇదే ఉండేది, కార్మికులకు ఎట్లా లాభం చేయాలి. బిఐఎఫ్ఆర్ నుంచి సింగరేణి తొలగించడము, దాన్ని రివైవ్ చేయడము. ఈరోజు మన తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద సంస్థ ఉన్నదంటే సింగరేణి సంస్థ. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 100 కోట్ల రూపాయలు మన చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఈ నిధులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ నిధులన్నీ కూడా మన సింగరేణి సంస్థ ద్వారా డిఎంఎఫ్టి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి రావడం జరిగింది. అంటే మన భవిష్యత్తు, మన ఈ కాన్స్టిట్యుయెన్సీస్ భవిష్యత్తు అంతా కూడా సింగరేణి సంస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సింగరేణి సంస్థలో మొన్న టీఆర్ఎస్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, కేవలం అలొకేషన్లో కావాలి మాకు మైన్స్, మాకు ఆక్షన్లో అవసరం లేదని చెప్పి 3-4 సంవత్సరాలు మన ప్రాంతానికి కొత్త గనులు రాకుండా చేయడం జరిగింది. కొత్త గనులు రాలేదంటే కొత్త ఉద్యోగాలు రాలేదు. అసలు డిఫరెన్స్ వాళ్ళు అర్థం చేసుకోలేదు. టీఆర్ఎస్ వాళ్ళేమో పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేసినారు, అన్ని కొత్త గనులన్నీ కూడా ఆక్షన్లో పోవాలని చెప్పి. కానీ మనకు అలాట్మెంట్ కావాలన్నారు. కానీ సింగరేణి సంస్థనేమో ఒరిస్సాలో అక్కడ పోయి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిలో లాభం ఎవరు పొందినారు? ఒరిస్సా వాళ్ళు పొందినారు. ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? ఒరిస్సాలో వస్తున్నాయి. అసలు ఉద్యోగాలు రావాలి ఎక్కడ? మన దగ్గర రావాలి. మన దగ్గర గనులు ఉన్నాయి. మనము కొత్త గనులు తీసుకురావాలి, ఇక్కడ కొత్త ఉద్యోగాలు కల్పించాలి. ఈ ప్రాంతంలో ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేపించే అవసరం ఉంది. ఇవన్నీ అయినప్పుడు సింగరేణి కార్మికులకు యాజమాన్యం కూడా చూసుకునే అవసరం ఉన్నది. ఏదైతే మాట ఇచ్చిండ్రో 2 గంటల భూమి ఇప్పించడము, వారు సొంత ఇల్లు కోసము. ఇప్పుడే సీతారామయ్య గారు మంచి సజెషన్ ఇచ్చారు. సార్ 10 లక్షలు సరిపోవు, దాన్ని కూడా పెంచాలని చెప్పి వారు చెప్పారు. ఇవన్నీ సమస్యలు నేను ఒక వారం 10 రోజుల తర్వాత నేను కూర్చొని, ఎందుకంటే కొత్త గనులతో పాటు నా ప్రెస్ స్టేట్మెంట్ కూడా అప్పుడు ఉండే, సొంత ఇంటి కల సింగరేణి కార్మికులకు కల్పించాలని చెప్పి. సో ఈ 2 విషయాలు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక కార్యాచరణ తీసుకొని ఎట్లా సింగరేణి సంస్థకు ఇంకా పెంచాలి. ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి మనందరం కూడా చాలా కాలంగా ఎదురు చూస్తాం. మన నాయకులు వివేక్ వెంకటస్వామి గారికి త్వరగా మంత్రి పదవి రావాలని ఎంతకాలం బట్టి ఎదురు చూసాం. ఈనాటికి అది సాధ్యమైంది. వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి
నియోజకవర్గానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఎక్కడ మీటింగ్ పెట్టినా చాలా పెద్ద ఎత్తున జనం వచ్చి సంతోషంగా కలిసి వెళ్తా ఉన్నారు. ఇక్కడ కూడా అదే రకంగా జరుగుతూ ఉంది. ఏదేమైనా వెనకడికి కాక వెంకటస్వామి గారు సింగరేణి కార్మికులకు ఎంతో చేశారు. సింగరేణి సంస్థ బిఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు మళ్ళా ఒకసారి బిఎఫ్ఆర్కి వెళ్తే సింగరేణి మూతపడుతుంది, కార్మికుల యొక్క గతి ఏంటి అని బాగా బాధపడ్డారు. నేనున్నా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొకసారి బిఎఫ్ఆర్కి వెళ్లకుండా కాపాడుతానని వాగ్దానం చేసినటువంటి కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 663 కోట్ల రూపాయలు మనం బాకీ ఉన్నదాన్ని రద్దు చేయించారు. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి బొగ్గుగని కార్మికులు ఎవరికి కూడా పెన్షన్ లేని టైంలో మరి కార్మికుడు దిగిపోయిన తర్వాత పెన్షన్ ఉండాలని పట్టుదలతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బొగ్గుగని కార్మికులందరూ కూడా మరి దిగిపోయిన తర్వాత పెన్షన్ ఇప్పించినటువంటి ఘనత కాక వెంకటస్వామి గారికే దక్కుతుంది. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా మన నాయకుడు ఇప్పుడు మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరి ఎంతో కాలం బట్టి మనకు తెలిసినటువంటి వ్యక్తి కాకున్నప్పటి దగ్గర నుంచి కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పట్టించుకొని దాన్ని పరిష్కారం చేసి కార్మికులకి కర్షకులకి అందరికి న్యాయం చేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. కార్మికులందరూ కూడా ఈ సింగరేణి ఉన్నంత కాలం మన వివేక్ గారి పేరు కూడా గుర్తుంచుకుంటారు. చాలా విషయాలు సరే రోజువారీగా ఎన్నో సమస్యలు వారి దృష్టికి వస్తాయి, పరిష్కారం చేస్తారు. కానీ చిరస్థాయిగా ఎట్లయితే కాగా పేరు సింగరేణి ఉన్నంతకాలం ఉంటుందో అదేవిధంగా మన వివేక్ వెంకటస్వామి గారి పేరు కూడా చిరస్థాయిగా ఉండేటట్టుగా మరి ఈ రోజు వారిని సన్మానించుకోవడం నాకు చాలా గర్వంగా ఉన్నది. మీ అందరికి కూడా తెలుసు, ఎంత చిన్న వ్యక్తి వచ్చినా కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు విని పరిష్కారం చేసేటువంటి హృదయం కలిగినటువంటి వారు కాబట్టి అలాంటి వ్యక్తి మనకి మినిస్టర్గా రావటం చాలా అదృష్టం.